సరిపోతాయంటారా? యూపీ యోగి సర్కార్ తీసుకొచ్చిన మత మార్పిడులు చేస్తే బలవంతపు జైలు శిక్ష ఇవి సరిపోతాయా? చాలదమ్మా, ఉమ్, చాలదమ్మా. ఉమ్, ఇంకా కఠినమైనటువంటి చట్టాలు రావాలా. ఉమ్, అండ్ ఇప్పుడు వాళ్ళదంతా మూకస్వామ్యం, ఉమ్, మోసమైనటువంటి మార్గాలు. ఉమ్, ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి మతాలు, ఎడారి మతాలు రెండు. ఉమ్, ఒకదాన్ని మూకస్వామ్యం, ఉమ్, గుంపుగా అది ఏదైనా సరే వాళ్ళు గుంపుగా ఉమ్, వాళ్ళకు ఏదైనా ఉంటే చంపేస్తాం, నరికేస్తాం, అవును. లేకుంటే ఇష్టం లేకపోతే రాళ్ళు వేస్తాం, ఉమ్, బాంబులు వేస్తాం. బాంబులు వేస్తాం. ఇంకొకరిది చాప కింద నీళ్లు. ఉమ్, వీళ్ళలో ఆధ్యాత్మికత విధానం ఇవన్నీ చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. నీకు విదేశాల్లో ఈరోజు దేశాలు హిందుత్వం వైపు అవును, సాగిలపడుతోంది. మన వస్తున్నాయి సంస్కృతి మీద, వస్తున్నాయి. ఎందుకు మన కట్టుబాటుకి ఎందుకు సాగిలపడుతుంది. ఎక్కడో వాళ్ళలో లేని మనలో ఉన్నది కాబట్టే కదా. అవును, పోనీ వాళ్ళని రాండి మీరు ఇదే తీసుకోవాలి అనేమన్నా చెప్తున్నామా? చెప్పట్లేదు. చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మీకు ఒక ఒక ఈయన గురించి చెప్తా, పేరొద్దు, తర్వాత ఉమ్, ఒక పాస్టర్ న్యూజిలాండ్ నుంచి వచ్చాడు. ఉమ్, వచ్చి ఆయన్ని ఇక్కడికి ఎందుకు పంపించారయ్యానంటే ఆయన్ని ఆర్ఎస్ఎస్ మీద ఆ, నిఘా పెట్టడానికి పంపించారు పాస్టర్ని. ఇక్కడ ఆ, ఆయన ప్రధాన ఉద్దేశం ఏందయ్యానంటే ఇక్కడ ఉండే వాళ్ళని మతం మార్చాలి, ఆర్ఎస్ఎస్ మీద నిఘా పెట్టాలి, ఈ రెండు. ఉమ్, సో బియ్యం మూటలు వేసుకొని దిగాడు ఆయన, చెన్నై అన్నీ తిరిగాడు. ఇంకా ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ఆ, సంబంధాలు పెట్టుకోవాలి కదా. ఉమ్, ఎట్లా? రోజు శాఖలు జరుగుతాయి. ఉమ్, సో శాఖలకు పోవడం మొదలుపెట్టాడు. అక్కడ ఒకరిద్దరిని పరిచయం చేసుకున్నాడు. వాడికి ఏం చెప్పి పంపించారంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక దుర్మార్గమైన సంస్థ, ఉమ్, అది బైబిల్ని కాల్చింది, ఉమ్, అండ్ క్రిస్టియన్ అని అంటే వాళ్ళు అరాచకాలు చేస్తారు, అది ఇది అని చెప్పి పంపించారు. ఈయన శాఖకు పోతుంటే అట్లాంటి ఏం కనిపించకపోయా అక్కడ, ఓకే. అట్లాంటి ఏం చెప్పకపోయా అక్కడ. ఆ, అక్కడ చెప్పేదంతా కూడా దేశాన్ని గురించి అవును. మాట్లాడుతుంటారు, ధర్మాన్ని గురించి మాట్లాడుతుంటారు, సహజీవనం ఎట్లా చేయాలో చెప్తుంటారు. ఉమ్, ఇతనికి అర్థం కాల. తర్వాత అతను ఇంకొంచెం లోపలికి దిగడం మొదలెట్టాడు. ఉమ్, దిగడం మొదలెట్టి ఇప్పటి పరిస్థితి ఏందయ్యానంటే అతను పేరు మార్చుకొని హిందూ ధర్మాన్ని స్వీకరించి 40,000 మందిని క్రిస్టియానిటీలోకి వెళ్ళినటువంటి వాళ్ళని మళ్ళా హిందూ ధర్మంలోకి తీసుకొని వచ్చాడు. ఏ స్థాయిలో ప్రభావం చూపించింది. అట్లాంటి వాళ్ళు కొల్లలు ఉన్నారు, ఉమ్, కొల్లలు మనం ఇక్కడ పిలిచి మార్చడానికి వచ్చి మారిపోయిన వాళ్ళు. అడగక ముందే సో కాబట్టి ఈ ధర్మం మనకు ఒక్కటే, తెలియాలి. ఈ ధర్మానికి దూరంగా ఉంటే బెటరు. ఉమ్, వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ ధర్మానికి దూరంగా ఉండండి. ఈ ధర్మాన్ని గురించి తెలుసుకుంటే- తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అయిపోయారు మీరు. అడగనక్కర్లేదు, చెప్పాలి. ఎవడు ఏం చేయబల్లే, ఇంక వాడు ఆటోమేటిక్గా ఈ ధర్మంలోకి వచ్చేస్తాడు.